ఈరోజు ఓపీలో ఒక పేషెంట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. సార్, ఇది మూడోసారి రావడము 103, 104 ఫీవర్ ఉంటుంది. మీరేమో స్టెథోస్కోప్తో అలా ఇలా చెక్ చేసేసి ఇది ఏం కాదమ్మా, పారాసెటమాల్ వాడండి, నీళ్లు బాగా తాగండి అని చెప్పి పంపిస్తున్నారు. ఇది మేము ఇంట్లో కూడా చేస్తాం కదా సార్ అని. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే పూర్తి వీడియో చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ కెరీర్ అండ్ లైఫ్. సో జనరల్గా జ్వరం వచ్చినప్పుడు మన హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది. అయితే ప్రతి 2 degreesకి మినిమం 12 to 13 హార్ట్ బీట్స్ పెరుగుతాయి. అలా పెరిగిందా లేదా చూసుకోవడమే స్టెథోస్కోప్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఎందుకు అంటే ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ పాప హిస్టరీ ఏంటంటే 2 days నుంచి కోల్డ్ కాఫ్తో బాధపడుతోంది, 1 day ఆఫ్ ఫీవర్. సో క్లినిక్కి వచ్చినప్పుడు 103 degrees ఫారెన్హీట్ ఉంది. సో ఆబ్వియస్గా హార్ట్ రేట్ పెరగాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ పాపకి 80 beats 90 beats కంటే ఎక్కువ హార్ట్ రేట్ అనేది రికార్డ్ అవ్వట్లేదు. సరే ఏమైంది అని చెప్పేసి బీపీ చెక్ చేశాను. బీపీ ఏమో చాలా లో ఉంది. లివర్ చూస్తే లివర్ ఆల్రెడీ డ్యామేజ్లో ఉంది. కిడ్నీ అయితే యూరినే పాస్ చేయట్లేదు 2 days నుంచి. అసలు ఏమైంది? సో ఈ పాప కేసులో ఏమైంది అంటే ఏదైతే ఇన్ఫెక్షన్ కోల్డ్ అండ్ కాఫ్ ఉందో అది కిందికి దిగి హార్ట్కి ఎఫెక్ట్ అయింది. దానివల్ల నార్మల్గా హార్ట్ బీట్ పెరిగేది అనేది తగ్గిపోయింది. సో 80 times హార్ట్ అనేది కొడుతూ ఉంది. దీనివల్ల బీపీ అనేది మెయింటైన్ చేయలేక లివర్ అండ్ కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది. 2 organs అంతకన్నా ఎక్కువ డ్యామేజ్ అయింది ఎనీ ఇన్ఫెక్షన్ అంటే ఇది మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే ఐవీఐజీ అని, స్టీరాయిడ్స్ అని చాలా రకాలు ఉంటాయి. కానీ మెయిన్గా సెల్ఫ్ రికవరీనే మెయిన్ ఇంపార్టెంట్. కనీసం 5 to 7 days పడుతుంది. కానీ అంతవరకు బీపీ లేకపోతే ప్రాణం పోతుంది. అందుకే ఈ బేబీని ఎక్మో మీద పెట్టాల్సి వచ్చింది. ఎక్మో అంటే ఏంటి అంటే హార్ట్ పనిచేసేది, లంగ్ పనిచేసేది కూడా మిషన్తో పనిచేయించడమే. సో దానివల్ల లంగ్కి హార్ట్కి కొంచెం టైం దొరుకుతాయి కాబట్టి అవి రికవరీ అయిపోతుంది. ఈ పాప 5 days తర్వాత కంప్లీట్గా రికవరీ అయిపోయి ఇంటికి కూడా వెళ్ళిపోయింది. సో ఇది ముందు తెలుసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా హార్ట్ బీట్ అనేది చెక్ చేయాలి. అందుకే క్లినిక్కి రావాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.